అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎప్పటిలాగానే చక్కని భోజనం, షడ్రుచుల సమాహారాన్ని ఉప్పు, కారం, పులుపు, తీపి, పొగరు అన్నీ వడ్డించి గత 2-3 గంటల నుంచి చక్కని సాహిత్య వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ప్రతి నెల నేను చెప్పాలని కాదు, ఎవరైనా చెప్తే బాగుంటుందని మన తెలుగు సిరి సంపదలు మనం గతంలో కూడా చెప్పుకున్నదే, కొత్తదేం కాదు. తెలుగు జాతీయాలు, నుడికారాలు, సామెతలు, పొడుపు కథలు ఇలాంటివి ఇవన్నీ కూడా గతంలో పొడుపు కథలకి కొంచెం స్పందన బాగా వచ్చింది. అలా అని చెప్పేసి ఈరోజు పొడుపు కథలు కొంచెం తగ్గించి 4 జాతీయాలు చివరిలో ఒక 2 పొడుపు కథలు చెప్పుకొని, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వచ్చే మాసాల్లో ఎవరైనా చేస్తారంటే వాళ్ళకి కావాల్సినటువంటి నా దగ్గర ఉన్నటువంటి సంపదను కూడా పంచుతాను. కాబట్టి నేను మైక్ తీసుకోవాల్సిన లేదు ప్రతి నెల. కాబట్టి మీలో ఔత్సాహికులు ముఖ్యంగా ఎప్పుడూ మైక్ తీసుకొని వాళ్ళకు మాత్రమే ఈ సదవకాశాన్ని నా నుంచి. ఇక జాతీయాల్లోకి వెళితే ఔత్సాహికులు 2 చేతులతో సిద్ధంగా ఉన్నారు. 2 చేతులతో ఎందుకండి? తెలుగు తీయదనాన్ని చురుకోవడానికి. ఓకే, అగ్రహారంలో తమిళ జోస్యం విన్నారా? ఇది జాతీయం. అగ్రహారంలో తమిళ జోస్యం. అయ్యా తమిళ్ కాదు, తమిళ జోస్యం. ఆ దిక్కుని ఎదుట అల్పుడు మాట్లాడడాన్ని, ముఖ్యంగా ఆ సన్నివేశానికి ఇది అగ్రహారంలో తమిళ జోస్యం అనే జాతీయం వాడతారు. బహుశా ఇది తర్వాత చెప్పబోయేది తెలంగాణలో ఎక్కువగా వాడుకలో ఉంది అనుకుంటాను, నాకు తెలియదు. అచ్చిక బుచ్చిక మాటలు, అచ్చిక బుచ్చిక మాటలు. చెప్పారు అందరూ. కలుపులు, కబుర్లు, ముద్దు ముచ్చట్లు అన్నీ కరెక్టే. అడుగు మాడదు, అట్టు పేరదు. అడుగు మాడదు, అట్టు పేరదు. ఇది కూడా ఒక జాతీయమే. విన్నారా? చెప్పండి. అది ఒక పని జరగకుండా నాంచుతూ ఉంటారు చూడండి, అప్పుడు దీన్ని వాడతారు. అది కూడా ఇదేనండి. రెండింటి కూడా వాడచ్చు. కర్ర వెరగదు, పాము చావదు కూడా ఇదే కోలకు చెందినటువంటి జాతీయం. అప్పారావు హర్కారాలు. అప్పారావు హర్కారాలు. హర్కార అనేది మీకు ఇప్పుడు హిందీ పదం. హర్కార అంటే వార్తాహరుడు. తెలిస్తే చెప్పచ్చు ఎవరైనా. అంటే అడిగింది ఒకటైతే మరో విధంగా అర్థం చేసుకొని ఏదో ఒకటి చెప్పడం అన్నమాట. ఆ టైప్లో. ఐతంపూడి ఉద్యోగం. ఐతంపూడి ఉద్యోగం. ఉద్యోగం ఉండదు, కాకపోతే ఎప్పుడు ఉంటుందని చెప్పడం. మా ఆయన ఐతంపూడి ఉద్యోగం చేస్తున్నాడండి అని చెప్తాను. మామూలుగా ఐతంపూడి అని పేరు ఎందుకు వచ్చింది అనే ప్రశ్న నేను అడుగుతున్నాను. మామూలుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఐటీ అంటే మమ్మల్ని ఎందుకు కలపడం? మిమ్మల్ని సాఫ్ట్వేర్ ఐతంపూడి అంటే ఆధారం లేకుండా అరచోతిలో స్వర్గం చుట్టూ రకరకాలు మాట్లాడడం అనమాట. అది దానికి వాడతారు ముఖ్యంగా. అసిధార వ్రతం.
అసిధారా వ్రతం, కత్తిమీద సాం, చాలా 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 చక్కగా చెప్పారు. అంటే అది చాలా కఠినమైనటువంటి వ్రతం. అంటే మీకు ఏమైనా పని కాలేదనుకోండి, అది అసిధారా వ్రతం చాలా కఠినమైనది, మిక్కిలి కఠినమైనది. ఏమిటంటారు? ఉండే ఉంటుంది అయితే మీరు చెప్తే. ఆర్క వివాహం, ఆర్క వివాహం లేదు, పెళ్లికి సంబంధించిందే. ఆర్క, ఆర్క వివాహం నిజమే, చెప్తాను చూడండి. మొదటి భార్య చనిపోతుంది, రెండవ భార్య చనిపోతుంది, మూడవ భార్య కూడా చనిపోతుందని అనుకొని జిల్లేడు చెట్టుకి పెళ్లి చేస్తారు. అందుకే అది అయిన తర్వాత నాలుగో నిజమైన పెళ్ళే, నాలుగో భార్యతో. దాన్ని ఆర్క వివాహం. ఆర్క్ అంటే జిల్లోడు మొక్కకు మంగళసూత్రం కట్టడం. మొదటి నుండి అక్కర్లేదు, అసలు ఆర్క అనే దానికోసం చెప్పడానికి చెప్పాను. మొదటి నుండి పోయిన తర్వాత అనేది నేను ఇక్కడ ఎంచుకున్నటువంటి జాతీయాలు మనకు చాలా వరకు తెలియదు, మీకు చాలా తెలుసు. అందుకని మనందరికీ తెలియదేమో అనుకున్న ఉద్దేశంతో కొంచెం కష్టపడి తీసుకున్నాను ఇది. కాకపోతే ఆ సమాధానం మాత్రం నాకు తెలియదు ప్రవీణ్. అది భార్య ఉంది, భర్త కూడా కావచ్చు. దయచేసి మీరు ఒక్కరినే భార్యనే చంపక్కర్లేదు ఇక్కడ. తర్వాత ఈ కాలంలో మా భర్తలే భార్యలు కూడా పడుతున్నారు. ఓకే, తర్వాతది చివరిగా జాతీయాలు చివరిగా 6-1 7. కానీ ఆ 7 ఎందుకు 6-1 తర్వాత 7 అనొచ్చు కదా? ఏడ్చినట్టు, అదే బాగా చెప్పారు. అమంగళ సూచకం, అశుభ సూచకం 2 రకాలు కూడా వాడతారు. అవి ముఖ్యంగా జాతీయాలు. 1-2 నిమిషాల్లో ఒక 4 పొడుపు కథలే, కష్టమే కాదు, చిన్న చిన్నవి, చాలా కథలో అంత కాదు. సీత కాదు, కోక లేదు, రామచిలుక కానే కాదు. సీత కాదు, కోక లేదు, రామచిలుక కానే కాదు. చాలా సులభం కదా. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊళ్ళోకి వచ్చి అరిచేది, తినేదైతే ఉప్పే, అరిచేది అన్నాను కదా, శంఖం. చక్కగా ఉంది సమాధానం. స్నానం చేస్తే తడవని స్థలం ఏది? సబ్బు తడుస్తుంది కదా. స్నానం చేస్తే తడవని స్థలం, ఇది కూడా కొంచెం కొంటి ప్రశ్నే. 4 కాదండి, నీడ. సమాధానం అలా ఇచ్చారు, నాకు అర్థం కాల. స్నానం చేస్తే నీడ ఎక్కడ ఉందని నాకు వచ్చింది డౌట్. నీడ అంట. చివరిగా సంపాదన ఇద్దరిది, సంపాదన ఇద్దరిది, అనుభవం మాత్రం ఒకరిది. సంపాదన ఇద్దరిది, అనుభవం మాత్రం ఒకరిది. సమాధానం చేతులు నోరు, చేతులు నోరు. అది చివరిగా ఇంకొక మాట. ఏప్రిల్ 16వ తేదీ మనకు కందుకూరి వీరేశలింగం పంతులు గారు పుట్టారు. మరి మాసానికి ఒక మహనీయుడు కార్యక్రమం లేదు కాబట్టి 169వ జయంతి. ఆయన గొప్ప సంఘ సంస్కృతే కాకుండా మంచి, ముఖ్యంగా స్త్రీలకు విద్యా విధానం పైన వివేకవర్ధిని అనే ఒక పత్రిక నడిపి అంతటి గొప్ప మహనీయుని మీ అందరి ముందు ఈరోజు గుర్తు చేసుకుందామని. 1948లో పుట్టి 1919లో చనిపోయారు ఆయన.
ఆయనకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రావ్ బహదూర్ అనే బిరుదును కూడా ప్రసాదించారు. కాబట్టి కందుకూరి వీరేశలింగం గారిని ఈ ఏప్రిల్ మాసంలో మనందరం కూడా గుర్తుపెట్టుకున్నాం. థ్యాంక్ యూ.